హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను పప్పుచారు ఎలా తాలింపు పెట్టుకోవాలో మునక్కాయ పప్పుచారు చూపిస్తున్నానండి. ముందుగా కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. మునక్కాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి. తర్వాత అలా డిష్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అలా పోపు గింజలు యాడ్ చేసుకోవాలి, తాలింపు గింజలు. అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం మునక్కాయలు ముందుగానే ఉడకపెట్టలేదు కాబట్టి పప్పులో ఇప్పుడు దీంట్లో కొంచెం సేపు ఉడకనించుకోవాలి. మునక్కాయలు యాడ్ చేసుకోవాలి. మునక్కాయలకి టేస్ట్ కోసం మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మునక్కాయలు మంచిగా ఉడకనించుకోవాలి. ఇది పప్పుచారు కాబట్టి ముందుగానే నేను చింతపండు రసాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ మునక్కాయలు సాల్ట్ వేసాక ఒక 5 మినిట్స్ అలా వేయించాక ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్నాక బాగా ఉడికించాలి. ఈ చింతపండు రసంలోని మునక్కాయలు అనేవి ఉడుకుతాయి మెత్తగా. పొంగు వచ్చినాక మనం పప్పుని యాడ్ చేసుకోవాలి. తెరలిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, తెరలింది. మంచిగా చింతపండు రసం కూడా ఉడికింది. మునక్కాయలు కూడా మంచిగా ఉడికాయి. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2-3 పొంగులు వచ్చిందాక మనం ఉడికించుకోవాలి పప్పుని. చాలా బాగుంటుంది, చాలా సింపుల్ ఉంటుంది మునక్కాయ పప్పుచారు చేసుకోవడం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. పప్పుచారు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకుంటే పప్పుచారు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. పప్పుచారు ఆమ్లెట్ వేసుకొని తింటే ఆ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఇలాగ చేశారా? ఈ పప్పుచారు గురించి మీకు తెలుసా? నాకు కామెంట్ చేయండి. చాలా బాగా ఉడికింది. దీంట్లో కొద్దిగా మనం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే పప్పుచారు అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అండి పప్పుచారు చేసుకోవడం. మీరు ట్రై చేయండి. మీ సపోర్ట్ కావాలి. ప్లీజ్ వీడియోని చూడండి. మొత్తం చూస్తేనే తెలిసిద్ది ప్రాసెస్ అనేది. చూడకుండా స్కిప్ చేస్తే తెలియదు. నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.